ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు క్రీస్తుని వెంబడిస్తూ సత్యమైనటువంటి మార్గంలో నువ్వు నడుస్తూ సత్యమైనటువంటి మాటలు ఇతరులకి నువ్వు తెలియపరుస్తున్నటువంటి క్రమంలో వారు నిన్ను ఎగతాళి చేస్తున్నారా? వారు నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారా? వారు నిన్ను ద్వేషిస్తూ ఉన్నారా? అయితే ఆ మాటలను బట్టి నీవు విచారించవద్దు. ఎందుకొరకు అని అంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. హల్లెలూయా. ఈ సందర్భము ఏంటంటే, ఆ యొక్క సొదొమ గొమొర్ర పట్టణాలు బహు భయంకరమైనటువంటి పాపం చేస్తున్నటువంటి క్రమంలో దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క సొదొమ గొమొర్ర పట్టణాల మీద దేవుడు మరి అగ్ని గంధకాలతోటి కాల్చివేయాలని ఆయన ఆలోచన చేసినప్పుడు అబ్రహాము యొక్క ప్రార్థన మేరకు లోతు కుటుంబాన్ని రక్షించాలని దేవుడు తన యొక్క దూతలను పంపించినటువంటి వారుగా ఉన్నారు. అటువంటి సమయంలో లోతుకి ఆ యొక్క దూతలు తెలియజేస్తున్నారు, నీవు నీ కుటుంబాన్ని తీసుకుని బయటికి వెళ్ళు, ఈ యొక్క సొదొమ గొమొర్ర పట్టణాలు మరి ఉగ్రత ద్వారా కాల్చివేయబడుతున్నాయి అని చెప్పినటువంటి తరుణంలో మరి లోతైతే తన కుమార్తెలకి కాబోయేటువంటి భర్తలకి విషయం తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు ఆ యొక్క యవనస్తులైతే కనుక లోతు చెప్పినటువంటి మాటలను బట్టి వారు ఎగతాళి చేసినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఎగతాళి చేసినటువంటి వారిగా ఉన్నారు. కానీ లోతు తన ఇద్దరు కుమార్తెలు మరి ఎప్పుడైతే గనక దూత ద్వారా బయటికి తీసుకుని రాబడ్డారో వెంటనే అగ్ని గంధకముల ద్వారా ఆ యొక్క ప్రాంతం అంతా కూడాను బూడిదగా మార్చబడింది. నేటికి కూడాను ఆ యొక్క ప్రాంతాన్ని కనుక మనం చూసినట్లయితే మరి స్వచ్ఛమైనటువంటి గంధకము ఉన్నట్లుగా అనేక మంది శాస్త్రవేత్తలు వారి యొక్క పరిశోధనల ద్వారా వెల్లడిపరిచినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. అక్కడ ఒక గడ్డి పరక కూడా మొలవనటువంటి బూడిదగా మారిపోయినటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే సత్యము యథార్థము మరి సత్యమైనటువంటి మార్గాల్లో నడిపించాలని నువ్వు చెప్పేటువంటి మాటలు ఇతరులకి వినసొంపుగా లేకపోయినప్పటికీ, లేదా నిన్ను నిందిస్తూ అవమానిస్తూ అవహేళన చేస్తున్నప్పటికీ నువ్వైతే కృంగిపోవద్దు. నువ్వు వారిని గురించి నువ్వు విచారించవద్దు. ఎందుకొరకు అనంటే కనుక తీర్పు తీర్చువాడు దేవుడే. నువ్వు వారి మంచి కోసమే వారి బాగుండాలని చెప్పేసి నువ్వైతే కనుక చెప్తున్నావు. కానీ వారు నిన్ను ఎగతాళి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తీర్పు దినము కోసం వారు వేచి ఉన్నారనేటువంటి విషయాన్ని అయితే నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి వారిని గూర్చి, వారు చేస్తున్నటువంటి అవమానాలని గూర్చి, వారు చేస్తున్నటువంటి మరి నిందల్ని గూర్చి నువ్వు విచారించవద్దు. ఎందుకొరకు అనంటే కనుక వారి యొక్క క్షేమము కొరకు నువ్వు ఆ మాటలు తెలియజేస్తున్నావు. కానీ వారు జరగబోయేటువంటి పరిస్థితులు ఏమిటనేది గుర్తెరగక నిన్ను అవమానిస్తున్నారు. హల్లెలూయా. చెప్పడం వరకు మాత్రమే నీ బాధ్యత. కానీ ఆ తర్వాత ఆ బాధ్యతని దేవుడైతే గనక తీసుకునేటువంటి వారిగా ఉంటారు. మరి నిన్ను నిందించేటువంటి వారిని గురించి, నిన్ను అవమానించేటువంటి వారిని గురించి నువ్వు విచారించవద్దు. కానీ దేవుని చేతులకు నువ్వు అప్పగించినప్పుడు దేవుడే సమస్తమును కూడాను ఆయన న్యాయాధికారిగా న్యాయము తీర్చేటువంటి వాడిగా ఉంటారు. అటు కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.